మహబూబ్ నగర్ వేదికగా కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్, ఎమ్మెల్యే వినోద్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల జట్లు టీ20 ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ తో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లాంఛనంగా మహబూబ్ నగర్ వేదికగా ప్రారంభమైంది. ఇందులో 29 జిల్లాలకు సంబంధించిన క్రికెట్ టీంలు పాల్గొంటున్నాయి. భవిష్యత్ క్రికెట్ వారసులు అందించాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనే క్రికెట్ క్రీడాకారులు తీర్చిదిద్దాలనేది ఒక భాగంగా ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. హెచ్సిఏ నిర్వాహకులే కాదు, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజరుద్దీన్, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్తో పాటు స్పోర్ట్స్ అడ్వైజర్ ఏపీ జితేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కూడా హాజరయ్యారు. సో ఈ టోర్నమెంట్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇట్లాంటి క్రీడల వల్ల ఎట్లాంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఫ్యూచర్లో యువకులకు ఎట్లాంటి అవకాశాలు రాబోతున్నాయి, ప్రస్తుతం మనతో పాటు హెచ్సిఏ ప్రెసిడెంట్ తల్వీందర్ సింగ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది యూత్ ఫ్యూచర్ రూరల్ ఏరియాస్లో చాలా బాగున్నది. ఎందుకంటే బికాస్ మా సెక్రటరీస్, డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ ఉన్నారు కదా 9 మంది, వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. లైక్ చాలా కష్టపడి అడుగుతున్నారు కూడా. ఈ సమ్మర్ క్యాంప్స్ మేము పెట్టినాం కదా, మంచి రిజల్ట్ వచ్చినాయి. ఇప్పుడు 2 సమ్మర్ క్యాంప్స్ నేను ఉన్నా ఇక్కడ. లాస్ట్ టైం కూడా వచ్చిన, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చినా నేను. అప్పుడు చాలా మంచి ఆర్గనైజ్ చేశారు, అన్ని డిస్ట్రిక్ట్స్లో చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇది అయితే పెద్ద టోర్నమెంట్. విల్ సీ దట్ ఫ్యూచర్ బాగుంటుంది. లైక్ మీ ప్లేయర్స్ కూడా, డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా విల్ గెట్ అపార్చునిటీ ఇన్ ఐపీఎల్, ఇన్ రంజీ ట్రోఫీ, అండర్-19, అండర్-16, అండర్-23 కూడా బ్రైట్ ఛాన్సెస్ ఉన్నారు. ఓకే, ముఖ్యంగా మహబూబ్ నగర్ వికెట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కంపారిటివ్లీ ఇంటర్నేషనల్ స్టేడియంస్ కానీ లేకపోతే రూరల్లో ఇట్లాంటి గ్రౌండ్స్ చాలా తక్కువ అనిపిస్తాయి. నేను ఇప్పుడు దాకా అయితే చూడలేదు ఇది. నియర్లీ ఇప్పుడు మా ఉప్పల్ స్టేడియం లాగానే గ్రౌండ్ ఉన్నది ఇది. ఇప్పుడు స్టార్టింగ్లో ఇట్లా బాగున్నది. హోప్ఫుల్లీ ఇట్ విల్ గెట్ బెటర్. ఓకే, బికాజ్ ఆ బౌండరీ వచ్చినాక, పెవిలియన్ వచ్చినాక 100% మేము సాయం చేస్తాం. ఎఫ్ఎస్ కౌన్సిల్లో డిస్కస్ చేస్తాం. సునీల్ గారు ఉన్నారు, బస్వా గారు ఉన్నారు, అందరు డిస్కస్ చేసి విల్ డూ సంథింగ్ గుడ్ ఫర్ మహబూబ్ నగర్. అండ్ మేడం కూడా, మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మేడం నాకు కలిసింది ఇప్పుడే. అది ప్లానింగ్స్ మేడంది ప్లానింగ్ ఉన్నదంట. సమ్ 13 acres ల్యాండ్ ఉన్నది చెప్పింది. మొత్తం మేడం ప్రపోజల్ ఇస్తున్నారు అనేది. గవర్నమెంట్ లేదు, ల్యాండ్ ఉన్నది 13 acres. నేను ఏమంటున్నానంటే బెటర్ విల్ బై దట్ ల్యాండ్. ఇఫ్ యూ గెట్ ద బెటర్ రేట్, గవర్నమెంట్ రేట్తో దొరికితే మేము తీసుకొని విల్ బిల్డ్ ఏ స్టేడియం. ఎందుకంటే మళ్ళీ మనం ఇది లీజ్ ల్యాండ్స్ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా ఫ్యూచర్ డెవలప్మెంట్. పర్టికులర్గా మహబూబ్ నగర్ గ్రౌండ్లో ఏదైనా పెద్ద మ్యాచెస్ జరిగే అవకాశం ఉందా? లైక్ బీసీసీఐ తరఫున పెద్ద మ్యాచెస్ జరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ ముఖ్యంగా వరల్డ్ క్రికెట్లో కూడా ఉమెన్స్ పెద్ద ఎత్తున వాళ్ళు రెస్పాన్స్ ఉంది. బీసీసీఐ నార్మ్స్ ప్రకారం మనకి 5 స్టార్ ఇవ్వాలి. ప్లేయర్స్కి 5 స్టార్ ఇవ్వాలి. ఐ డోంట్ థింక్ సో వీ హ్యావ్ 5 స్టార్ హోటల్ ఇయర్. ఇప్పుడు దగ్గర 5 స్టార్ హోటల్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నా హోటల్ ఉన్నది. డిస్టెన్స్ ప్రాబ్లం ఉన్నది. ఈవెన్ దో వీ క్యాన్ డిస్కస్, బికాస్ గోయింగ్ అండ్ కమింగ్ టైం గుస్తుంది. ట్రై టు డూ అండర్-16, 19, 23 నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. ఇప్పుడైతే మ్యాచెస్ లేవు, ఖతం అయిపోయినాయి. ముఖ్యంగా ఇప్పుడు వెంకటస్వామి టీ20 ఏదైతే టోర్నమెంట్ జరుగుతుందో, ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ అవుతున్న ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ని ఎట్లా డిసైడ్ చేస్తారు? సెలెక్షన్, వాళ్ళ గేమ్ని చూసిన తర్వాత సెలెక్షన్ ఎట్లా ప్రాసెస్ ఉంటుంది? వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? లేదు, 100% వాళ్ళు స్కోర్ చేస్తే వాళ్ళకే మా పేపర్లో వస్తుంది, తెలుస్తుంది కదా. బ్రైట్ ప్లేయర్స్ ఎవరెవరు స్కోర్ చేస్తే తెలుస్తుంది. అది లైక్ హెచ్సిఏ తరపున ఏమన్నా అబ్జర్వేషన్ ఉంటుందా ప్లేయర్ సెలెక్షన్? మేము సెలెక్టర్స్ కూడా చెప్తాం. ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్లో సెలెక్టర్స్ మేము రిక్వెస్ట్ చేస్తాం, వచ్చి చూడమని చెప్తాం. విల్ డూ దట్. సో మొత్తానికి ఇది ఇక్కడ ఏదైతే టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో ఇందులో 29 జిల్లాలకు సంబంధించిన టీంలు పార్టిసిపేట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ స్థాయి క్రీడాకారులు. అందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫ్యూచరు స్టేట్ లెవెల్లో తెలంగాణ ఐపీఎల్ లాంటి ప్రీమియర్ లీగ్లతో పాటు ఫ్యూచర్లో రంజీ ట్రోఫీ లాంటి అత్యుత్తమైనటువంటి మ్యాచెస్లో కూడా వాళ్ళకి ఆడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా వాళ్ళు పోటీ పడే అవకాశం ఉంటుంది. సో గ్రామీణ క్రీడాకారులు క్రికెట్ క్రీడల్లో మరింతగా రాణించాలంటే ఇట్లాంటి గ్రామీణ స్థాయి క్రీడలు అనేది అవసరం. అందులో ప్రత్యేకించి మహబూబ్ నగర్
గ్రౌండ్ అనేది వేదికగా అయింది. ఇట్లాంటి ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ విజువల్ భవిష్యత్తు ప్రత్యేకించి క్రికెట్ క్రీడల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.